నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచ్చేశారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహనరావు, డిఎస్పీలు ఈ శ్రీనివాసులు, ఎం శ్రావణి, వి విష్ణు స్వరూప్, పరిపాలనాధికారి సిహెచ్ తెలక్ బాబు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మీ రమేష్, పైడపు నాయుడు, వెంకటనారాయణ, అప్పలనాయుడు, ప్రేమ్ కుమార్, రామకృష్ణ, మన్మథరావు, రమణమూర్తి, సంజీవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. Superintendent of Police Mr. Tuhin Singha IPS గారికి, additional SPs, DSPs, CIs, SIs, head constables, martyrs families and friends, మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఏక్తా దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, పోలీస్ కమామరేషన్ డే. ఎందుకు చేసుకుంటున్నామో అక్టోబర్ 21 అనేది ఎస్పీ గారు మనకి చెప్పారు. కానీ సంవత్సరాల్లో ఒక రోజు మనం అందరూ కలిసి ప్రోగ్రాం చేయడం వలన మీరు చేసే త్యాగాలు, మీకు ఉన్న ఈ ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్, దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికీ కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ. మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ. బట్ as an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support it's impossible to have a better career, a peaceful career. And I also feel honored that I'm part of your police commemoration day celebration, because you are one of the best organized civil force which not only ensures that there are no crimes, because you really try your level best 24/7, day and night, all 365 days. You try your level best to ensure that we as Indians get to live in a safe and secure society. And if at all, because we are all human beings, something happens, you ensure that justice also served to the affected families. I salute and I congratulate our district SP Garu, ensuring that there are no human loss in this year in our district, because without strict policing and frequent updation of your skill set, it's difficult to ensure this. I also thank SP Garu for running such a disciplined, a committed, a sincere police force in this district. I'm grateful, I'm thankful to each and every one of you. I hope the next year also ends up being a very peaceful year for all of us. Thank you everybody, thank you one and all. Anakapalli Collector Garu and all the members present here. ఈ రోజు ఈ పోలీస్ కమెమరేషన్ డే సంబంధించి మన మార్టియర్స్ కి రిమెంబరెన్స్ కోసం ఇది ప్రతి సంవత్సరం మనం 21st అక్టోబర్న ఇది పరేడ్ పెడుతున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్. On this day, I salute all the police martyrs who have laid down their lives on the line of duty. ఇది 21st అక్టోబర్ కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి. 1959లోనే 10 మంది పోలీస్ పర్సనల్ laid down their lives in protecting
హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్, ఈ ఇండో చైనా వార్ టైంలోనే ఇది 1959 ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన 21 అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. మనం ఈ సర్వీస్ లోనే ఎందుకు వచ్చాము? సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ఆ పని మనం డిసిప్లిన్ గానే, ప్రొఫెషనల్ గానే, ఇంటెగ్రిటీతో పాటు పని చేసుకోవాలి. అది మన తరపు నుంచి ఆల్ పోలీస్ మార్టియర్స్ కి, పోలీస్ మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రద్ధాంజలి ఉంటుంది. ఇట్ ఈస్ అ సాక్రోసాంక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యూనిఫామ్. అది మనకి అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు నార్మల్ డ్యూటీస్ చేసినప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ ముందు పెట్టేసి 24/7 అవైలబుల్ గానే ఉండాలి. సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్, అది అడ్వైస్ ఇస్తున్నాను. మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి, ఒక ప్రౌడ్ ఫీలింగ్ కంటిన్యూస్ గానే ఉండాలి. సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై ఆల్ ద పోలీస్ పీపుల్ బిఫోర్ అస్. నమస్కారం. ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి విజయకృష్ణ గారికి, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ తూహిన్సేన్ ఐపీఎస్ గారికి ప్రత్యేక నమస్కారాలు. అదే వేదిక ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారికి, పైలట్ చేసినటువంటి మన సిబ్బందికి, అధికారులకి, డిఎస్పీలకి పేరు పేరు నమస్కారాలు. మృతుల కుటుంబ సభ్యులకు జోహార్లు, వారికి నమస్కారాలు కూడా. అందరికీ ఈరోజు మనకి ఈ జిల్లా మన ఈ సంవత్సరంలో 1/9/2024 నుంచి 31/8/2025 వరకు 191 మంది చనిపోయారు. వాళ్ళు విధి నిర్వహణలో అసులు బాశారు. అదే మన జిల్లాలో కూడా చోడవరంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. మన ఎస్పీ సార్ ఇమీడియట్ గా మన కానిస్టేబుల్ ఎవరున్నా కానీ ఇమీడియట్ ఎదుర్కొని అక్కడ ఖైదీ తిరబడినా కానీ బాగా తిరబడి ఇచ్చేయడం జరిగింది. ధైర్య సాహసపడింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి అవకాశం ఉంది ప్రాణత్యాగం చేసే అవకాశం. సేమ్ టైం ప్రాణాలు కూడా వెనుకాడకుండా ధైర్యంగా తిరబడే డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ లో ఉంటూ, సో అందరికీ ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజు మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి అధికారులు మరియు కానిస్టేబుల్స్, వివిధ సిబ్బంది పేర్లు మన గౌరవ ఎస్పీ గారు ఆర్డర్ మేరకు ఇక్కడ మీ అందరికి చదివించడం జరుగుతుంది. నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కానిస్టేబుల్ తుతాన్ షెరీన్, అస్సాం నుంచి ప్రొబేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, నెక్స్ట్ అస్సాం నుంచి రాన్స్ నాయక్, నెక్స్ట్ బీహార్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రజాక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్ మాల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్, హవల్దార్ మిత్రేష్ కుమార్, కానిస్టేబుల్ శేఖర్ పశ్వాన్, పాండ్రు పోయం, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుమేధి వెట్టి, సోముడు వెట్టి, నెక్స్ట్ కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ వెట్టి, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుబర్బన్ యాదవ్, కానిస్టేబుల్ హరీష్ పఠాన్, సబ్ ఇన్స్పెక్టర్ సచిన్ రాజ్ కుమార్ శర్మ, కానిస్టేబుల్ వీరన్ బెన్ హర్భజన్ రబారీ.